కన్నిటికీ కూడా వెహికల్స్ అరేంజ్ చేసి ఈ చట్టల ద్వారా హర్షాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కమిటీ వాళ్ళకు అరే ఇది ఎట్లా రాశాడు, ఏ విధంగా రాశాడు, అసలు జరగబోయేది రాశాడు, జరిగినది రాశాడు, మరి ఏ విధంగా మానవుడు జీవించాలని రాశాడు, ఏ విధంగా స్వర్గానికి పోతాడు, ఏ విధంగా నరకానికి పోతాడు, ఏ విధంగా కర్మ ఎంత పడుతుంది, ఒక భగవంతుడిని కూడా కర్మ వదలదు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించాడు. మరి ఏ విధంగా మానవుడు దాన ధర్మాలు కానీ మరి ఈ సమాజంలో కలియుగంలో మరి మనం ఎలా బతకాలి, మిగతా వాళ్ళకు వృత్తుల వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, మరి నాకు పూజలు ఎలా చేయాలి, నా పూజలు చేసినందువలన మరి రైతులకు కూడా మంచి వర్షాలు పడి పంటలు పండడానికి కూడా నేను ఉపయోగపడతాననే విషయాలన్నిటినీ ఆయన వివరించడం జరిగింది. ఈరోజు ఏ మతం వాళ్ళు ఆ మతం దేవుణ్ణి కొలిచినా కూడా కృష్ణ భగవాను మాత్రం అన్ని మతాల వాళ్ళు కొలుస్తారు. ఆయన ఉపదేశాలని అన్ని మతాల వాళ్ళు మాధవరం స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రామ్మోహన్ యాదవ్ వీళ్ళంతా బాగా మాకంతా యాపిల్ మండలంలో కూడా పనిచేస్తారు. వీటన్నిటికీ మరి పరాకాష్ట ఏంటంటే యాదవులం, మనం ప్రపంచానికి మంచి చేసేవాళ్ళం. అదే మనకు శ్రీకృష్ణ భగవానుడు నేర్పించారు.